శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ శివరామరాజు గారి ఫోన్ నెంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మ ముహూర్త మంత్రం అని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని కనుక మీరు ఉదయం నిద్రలేస్తే జపించారంటే మీకు ధనం అనేది ధన ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది. లెక్క పెట్టలేనటువంటి డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. అయితే ఈ మంత్రం దీనికోసం ఎలాంటి నియమ నిబంధనలు లేవు. మీరు ఈ మంత్రాన్ని నిద్ర మీద మంచం మీద లేచిన కూర్చుని ఉండగానే జపించవచ్చు. మీరు లేచిన వెంటనే మీ మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి. ఇలాంటివేమీ కూడా చేయకుండా మీరు ఉదయం నిద్ర లేస్తూనే మంచం మీద కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు 3 సార్లు జపించారంటే లెక్క పెట్టలేనంత డబ్బు అనేది వచ్చి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జపించబోయేటటువంటి మంత్రంతో సాక్షాత్తు ఆ దేవతలు కొలువు తీరు ఉన్నారు కాబట్టి ఆ దేవతలు, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చీకటితోనే సూర్యోదయం ముందుగానే నిద్ర లేవాల్సి ఉంటుంది. మేము 10 దాకా పడుకుంటాము, అప్పుడు చేస్తాము అలా కాకుండా చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేచి యొక్క మంత్రాన్ని జపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలనేవి కలుగుతాయి అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అయితే ఈ మంత్రాన్ని మీరు జపించడానికి ముందుగా నిద్ర లేచిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని ఆ తర్వాత మీ 2 చేతులను కూడా చూసుకుంటూ మీ యొక్క మొహానికి రుద్దుకొని అరచేతులు చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. అది మన అరచేతుల్లో ఎప్పుడు కూడా 3 దేవతలు కొలువై ఉంటారు కదా. చివరిన లక్ష్మీదేవి, మధ్య భాగాన సరస్వతి, అలాగే దుర్గాదేవి. ఈ విధంగా 3 దేవతలు సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవిల దేవతలందరూ కూడా మన అరచేతిలో కొలువు తీరి ఉంటారు. కాబట్టి ముందుగా చక్కగా 2 చేతులను చూసుకుంటూ మన ముఖాన్ని తడుముకున్న తర్వాత మన అరచేతులను చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని ఎక్కువసార్లు కాదు 3 సార్లు జపించి చూడండి. తర్వాత ఊహించినంత ధనం అనేది వచ్చి పడుతుంది. అయితే బ్రహ్మముహూర్తంలో చేసిన వారికి ఎప్పుడు కూడా శుభ ఫలితాలనేవి కలుగుతాయి. మనం చేసే పని సమయానికి తగినట్లుగా ఉండాలి. అప్పుడే మన పని అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే లేచి మంత్రాన్ని జపించండి. ఎక్కువసార్లు కాదు కాబట్టి చక్కగా చిన్నగా ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకి ఎంతో మంచిదనమాట. అవకాశం ఉన్న వాళ్ళ పిల్లల చేత కూడా జపించేటట్టు చేయండి. ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఒకసారి చదివి కూడా వినిపిస్తాను. మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఆ మంత్రం ఏంటంటే, కర వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే గోవింద గరుడధ్వజ, ప్రభాతే కర దర్శనం. అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి దేవతలందరూ కూడా మన అరచేతుల్లో కొలువు తీరి ఉంటారట. గోవింద గరుడధ్వజ, ప్రభాతే కర దర్శనం. మనకి సూర్యోదయానికి ముందే మనం ఈ యొక్క దర్శనం మన అరచేతుల్లో దర్శనం చేసుకుని ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఆ దేవుడి అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుందట. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో పరుగున వస్తుంది. కాబట్టి పిల్లలకి చదువు పరంగా, పెద్దవారికి ధన ప్రవాహంగాను ఈ మంత్రం అనేది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి నియమాలు పాటించలేరు. కాబట్టి మీరు మీ అరచేతులను చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కనుక 3 సార్లు జపించారంటే జీవితంలో మీకు తిరిగే లేని అఖండ ఐశ్వర్యాలనేవి మీకు కలుగుతాయి. కాబట్టి ఎవరిని కూడా మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.